జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ చేసిన ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని జనసేన మహిళా నేత షేక్ అలియా ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పవన్ కళ్యాణ్ గతంలోనే అండగా నిలిచారని, కేసు చివరి వరకు పోరాడతానని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రీతి కేసు ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉందని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆలియా విమర్శించారు. వాళ్ళ తల్లిగారైనటువంటి సుగాలి పార్వతమ్మ గారు మా జనసేన అధినేత అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో సారాంశం ఏంటంటే సుగాలి ప్రీతి అనే ఒక పాపని స్కూల్ 10th క్లాస్ స్కూల్లో చదివేటప్పుడు ఆ స్కూల్లో మానభంగం చేసి అమ్మాయిని చంపేశారని గతంలో కేసు ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద ఆమె అందులో ఫిజికలీ హ్యాండిక్యాప్, ఆమెకి కాళ్ళు లేవు, ఆమె ఆ విధంగా బాధపడుతుంది అన్న ఆ ఒక్క చిన్న కారణంతో ఒక ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందిస్తారు. అదేవిధంగా ఆయన స్పందించి ఆ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారైనటువంటి పార్వతమ్మ గారిని పిలిచి పనిగా పిలిచి ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి ఏమైంది, అసలు ఏం జరిగిందమ్మా, మీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈమె వెళ్ళలేదు. ఈమెనే పవన్ కళ్యాణ్ గారు పిలవనంపించారు. ముఖ్యంగా మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారే ఈమెని పిలవనంపించారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈమె వెళ్ళలేదు. పిలిచి మరి నీకు న్యాయం జరగద్ది, నేనున్నాను అండగా అని చెప్పి మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆమెకి ఏం జరగాలనేది చూసి నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు నుంచి గత ప్రభుత్వంలో ఈమె కేసు ఏదైతే ఉందో అది ఎవరు పట్టించుకోకపోతే సిబిఐ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి సిబిఐ అధికారులకి షిఫ్ట్ చేయడం జరిగింది. సుగాలి